వర్షం పడుతుంది అంకుల్ నిన్నే అబ్బా ప్లీజ్ అండి ఎవరైనా చూస్తే బాగుండదండి. ఎవరైనా చెప్తారు మా ఇంట్లో వద్దు నన్ను రేపు చేయకు వద్దు. ఇగో నువ్వు ఇప్పుడు ఎక్కువ మాట్లాడావనుకో నీ మీద నేను రేపు కేసు పెడతాను. రేపు చేసేవని నోరు మూసుకొని పడుకో. వద్దు అమ్మా రే నువ్వేం మొగాడివిరా అరుతున్నావు రేపు చేస్తాంటే పనికి మాలోడ. సైలెంట్ గుండు గమ్మునుండు. ఏ ఎంత మంచి ఫిగర్లు పెట్టుకొని ఎందుకు అరుతున్నావు నువ్వు? చేపించుకో రెండే రెండు. పిచ్చోళ్ళ గురించి వెంటనే అంకుల్ ఏమైనా ఎవరిని పిలుస్తాను నిన్నే చెవులు ఏమైనా వినపడట్లేదా? ఏంది నీకు అంకుల్ ఎక్కడ ఆడుతున్నా? నేను ఎంగు బాయ్ ఇక్కడ అందరూ అదే అనుకుంటున్నారు. పల్లెండి కదా అంకుల్ నేను. సర్లే గాని నీతో పని ఉంది కొంచెం మా ఇంట్లోకి వస్తావా? అదొక్కడే తక్కువ ఇక. ఫ్యాన్ బిగిద్దు గాని ఎవరు లేరు ఇంట్లో. కొంచెం రా అంకులు మొగుడుగా అమ్మగారికి కొంచెం మా ఇంట్లో ఫ్యాన్ బిగిద్దు రా అంకులు. ఏందమ్మా అంకుల్ పెంకులు అని మీద కూడా వెళ్ళి అసలే వాన కొడుతుంటే ఏందో నడు. నువ్వు ప్రతిసారి అంకుల్ అంకుల్ నాకు కోపపోతా నాకు. లేకపోతే ఏముందండి బాగుంది గేట్ కొత్త లోపల కదా అదే పన్నాడు. ముసలిగా కొడుతుంది వాళ్ళు వదిలేదు చాలా వేసే. ఏమైంది ఫ్యాన్ వస్తుందండి వచ్చినావా? ఏంది గొల్లె పడుతున్నాయింది అంటే మన చప్పుడు ఎవరికి వినపడకూడదు కదా. ఏం చప్పుడు? అదే ఫ్యాన్ బిగుతున్నప్పుడు గరగరని సౌండ్ వస్తుంది కదా. మళ్ళీ ఎవరికైనా ఏడుంది ఫ్యాన్? అది పది లోపల నడు. టైం లేదు తొందర పెట్టు. ఏయ్ ఫ్యాన్ రిపేర్ చేయాలని పెట్టంటాను. ఏంది పెట్టాలా? అదే ఫ్యాన్ కై పెట్టి తిప్పుతారు కదా అవి తెచ్చుకున్నారా? ఏంది నీకు అడిగి ఎట్లా కడుతున్నా? ఏమన్నా కరెంట్ రిపేర్ చేసి కడుతున్నా? ఏదో వాన కొడుతుంది కదా ఏదో చూద్దామని చెప్పి వచ్చా నేను. గమ్మత్ చెప్తున్నావు. ఏయ్ ఏంది అంత గమ్మత్ పడుతున్నావు? ఫ్యాన్ అంటావు పెట్టమంటావు రిపేర్ అంటావు ఏంది నాకు అర్థమైంది అసలు. ఫ్యాన్ రిపేర్ చేయాలి ఫ్యాన్ జరగట్లేదు. మరి నేనేం చేయాలా? కుర్చీ కడిగి చూస్తా. దీని మీద ఎక్కువ మళ్ళీ అట్లా మాట్లాడుతుంది ఎక్కువ పెట్టు. దీని మీద నుంచి రిపేర్ చేయి. అసలు నాకు ఏం అర్థం నీతో ఏం అర్థం అడ్డోర్ నేను పోతా. తుడుచుకో తడిచావు కదా మళ్ళా తూడుతుంది. ఇప్పుడు నువ్వు ఫ్యాన్ రిపేర్ చేయకుండా నేను వదలను నేను. సరేలేండి కాఫీ పెట్టుకుంటారా? ఏమవుతుంది కాఫీ వద్దు నేను అది రిపేర్ చేసిపోతుంది. అదేదో నీకు తీసుకుని పెట్టు. నా దగ్గర రెంచులు ఉండవు అట్లే ఉంటాయి తిప్పు మరి. ఇక్కడి నట్లు ఇక్కడి మరి ఎదురే ఉన్నాక తిప్పు మరి పెట్టి. ఎందుకే మాట్లాడుతున్నావు? ఫ్యాన్ రిపేర్ అంటావు అదంటావు హిట్టుమంటావు. నేను బోల్నా ఏంది? ఉండు బాగు చేయి ఎక్కువ. ఏమెక్కాలో ఏమో ఇది ఎక్కువ ఎట్లెక్కాలే నాకు ఎక్కువ నుంచి ఎక్కువ. ఇట్లా పట్టుకో ఇట్లా చేసి పట్టుకో ఎక్కువ. పట్టుకోను నేను. జంట వాళ్ళ నువ్వు చేయకు. నువ్వు మా పిల్లలకి ఎదుగుతాడు నువ్వు గమ్మతును ఎట్లా పెట్టాలి ఇది? దిగు లేదు మా అదే దిక్క మాట్లాడుతున్నావు. మంచిగా మాట్లాడతారా? మంచిగా తీసుకున్నా తీసుకురా. నేను తాగు ఫ్యాన్ అంటాను. నాకు ఫ్యాన్ వస్తున్నా కూడా గట్ట ఎత్తున్నావు నువ్వు. ఆ ఫ్యాన్ తిరుగుతున్నాయో మర్చిపోయి వేసాను. నేను పోతా అమ్మ నువ్వు మంచిగా కాదు. కూర్చో. మరి ఎందుకు ఇచ్చాను నన్ను? ఫ్యాన్ రిపేర్ చేయమని నేనే రిపేర్ చేసాను ఇందాక. నువ్వు ఎంత పెద్ద మగోడు అని చెప్పి లోపల పిలిచాను. నిన్ను రిపేర్ చేయమన్నది అది కాదు నన్ను. ఏంది రిపేర్ చేసేయాలని చెప్తున్నావు? నిన్నేం రిపేర్ చేయాలి నేను? ఏదో ఫ్యాన్ అంటే వచ్చా కానీ నిన్ను రిపేర్ నేనేం చేస్తా నేను? మరి నన్ను రిపేర్ చేయడానికే లోపలికి రమ్మన్నా. మరి ఊపుకుంటే ఎందుకు వచ్చావు? నేను ఏదో పాపం ఆడావు కదా ఏదో అడుగుతున్నావు అని చెప్పి నేను వచ్చాను. ఇప్పుడు ఇదంతా కాదు నేను పెంచుతాను అన్నట్టు బిగిచ్చి ఏం అవసరం లేదు నేను పోతాను. మా ఇంట్లో ఎవ్వరు లేరు. ఎవరు లేరు నేను పోతాను. అమ్మ నేను ఉండా. అమ్మ ఎక్కడికి వెళ్తావు? బయట అన్ని తాళాలేసి ఎట్లా అవుతావు? ఇప్పుడు నీకు దిక్కేది లేదు. నన్ను ఏదో చేసి నన్నట్టు బిగించి బయటికి
అంతే నీకు ఆప్షన్ ఉంది, ఇంకేమీ లేదు. నీకు దండం పెడతామా, నువ్వు ఫ్యాన్ అన్నావు, బోల్ట్ అన్నావు, రిటైర్ అన్నావు, నాకు ఏం అర్థమైంది లేదు. హీరో వచ్చేసరికి ఫ్యాన్ మంచిగా ఉంది, నన్ను వదిలిపెట్టామా, నీకు దండం పెడతా. నువ్వు మంచిగా కాదు, నీ కాలు మొత్తం నీ దండం పెడతా. నాకు 2 పిల్లలు ఉన్నారు. నువ్వు మొగడుగా ఆడింగ్ లోడుగా, 2 పిల్లలు ఉన్నప్పుడు మరి మంచిగా చేసే ఉంటాడు మీ ఆవిడ్ని, నన్ను కూడా చెయ్యి పద. అబ్బా ప్లీజ్ అండి, ఎవరైనా చూస్తే బాగుండదండి. ఎవరైనా చెప్తారు మా ఇంట్లో? వద్దు, నన్ను రేపు చేయకు, వద్దు. ఇగో నువ్వు ఇప్పుడు ఎక్కువ మాట్లాడావనుకో, నీ మీద నేను రేపు కేసు పెడతాను, రేపు చేసేవని. నోరు మూసుకొని పడుకో. వద్దు అమ్మా, రే నువ్వేం మొగాడివిరా, అరుతున్నావు రేపు చేస్తా పనికి మాలోడ. సైలెంట్ గుండు, గమ్మునుండు. ఏ ఎంత మంచి ఫిగర్లు పెట్టుకొని ఎందుకు అరుతున్నావు నువ్వు? చేపించుకో, 2 ఏంద్రా అమ్మాయి లాగా ఫీల్ అయిపోతున్నావు నువ్వు? మంచిదాన్ని కాదు, నీకు పెళ్ళట్టయిందో మరి, మంచిదాన్ని కాదంట. అగో ఎవరో డోర్ కొడుతుర్రు, రేపు పొద్దున్నకి ఎవరంటే నువ్వు? మా ఆయన వచ్చినట్టున్నాడులే. అగో నాకు పెళ్లి కావాలి, అది కావాలంటే నాకు ఎవరు లేరంటే. అమ్మ గింత మోసం అను. అమ్మో నీకు నిజం చెప్పడానికి మేము నా మొగుడు ఏంటి? నన్ను ఏం చేస్తావు నువ్వు? నన్ను ఇచ్చేది అంత ఎత్తున్నా, నాకు 2 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు పిల్లల గోల్ చేస్తావు ఇక్కడ. అటు దాక్కు, మా ఆయన నేను అట్లా కొట్ల మేనేజ్ చేస్తాను. అటు దాక్కు అనవసరంగా కర్మాట వచ్చాడు అయిపోయింది. మీరు దాక్కుంటుంది అయితే వస్తున్నానండి. రండి. ఎంతసేపు అయింది చూడడానికి? వంట చేస్తున్నానండి. చేసిన వంట? వంట చేశాను, పదండి. ఏం కూర వండినా? ఏం కూర వండినవే? చికెన్ కూర వండానండి. ఇలా బాగా హుషారున్నావు కదా నువ్వు. కూర్చోండి. ఏందండి ఇవాళ ఏమైనా సంగతులు? నాకు ఆఫీస్ లో ఏం విషయాలు చెప్పలేదు. ఇక వర్క్ చేసి బాగా ఆస్తి అవుతుంది, ఇక సార్తో ఇబ్బంది అవుతుంది నాకు ఆఫీస్ లో. అన్ని వర్క్ నా మీద ప్రెజర్ పెడుతుర్రు ఆఫీస్ లో. సరే ఒకసారి పడుకోండి. అగో రాగానే అదే పని అమ్మ నాకు. ఇవాళ ఒక్కసారి అయింది, రేపు నుంచి అడగను. పడుకోండి. అన్నం వండినా లేదా? అన్నం వండేసా, అయిపోయినాక ఇద్దరం. వాసన బాగా వస్తుందా చికెన్ కర్రీ? ముందు పడుకోండి మీరు. అయ్యో మీ కాళ్ళు ఎప్పుడు రావట్లేదా? ఒక్క వస్తుంది ఇక్కడ. నేను ఒక్కదాన్ని, పడుకోండి. ఈపు కూడా నొక్కనా? నాకు బాగా పెయిన్ బాగా వస్తుంది. మీరు లేకపోతే నేను 1 రోజు కూడా ఉండలేనండి. అవునా? మీరు ఊరికి వెళ్ళినప్పుడు నాకు చాలా బాధ అనిపించిద్దండి. అప్పుడే తెల్లారిపోయిందా? ఏమండి 9 అయింది, ఆఫీస్కి వెళ్ళరా? ఇప్పుడే కాఫీ తీసుకురానా? ఇంకా ముఖం పడుకోలేదు కదా, బ్రష్ తీసుకురాపో. అన్నం తింటారా? ఇంకా బ్రష్ చేసుకోలేదు, ఎట్లా అన్నం తినాలి చెప్పు. బ్రష్ చేసుకున్నాండి, నేను అన్నం పెడతా. నాకు కూడా ఆకలి వేస్తుంది. మరి సరే తిందాం. నువ్వు చెప్పే ఆకలి కాదు, నాకు వేరే ఆకలి వేస్తుంది. ఇదే పనా నీకు? ఇప్పుడే కదా చేసింది. ఇప్పుడు కాదండి, నైట్ చేసేది మీరు. బ్యాక్ పెయిన్ బాగుంది, వశపడతలేదు. అందుకే మా ఇంట్లో పెళ్లి చేసుకోవద్దని నీకు ఇచ్చి పెళ్లి చేశారు. ఎప్పుడు చూసినా వదిలినప్పుడు కాళ్ళనప్పుడు అంటావు. నేను ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళ ఆఫీస్కి వెళ్తున్నారా? ఎక్కడికన్నా వెళ్తున్నారా? ఆఫీస్ లో మీటింగ్ ఉంది ఈరోజు. ఎప్పుడు ఆఫీసేనా? బయటకి తీసుకెళ్తున్నాను. ఎక్కడికి? సినిమాకి కానీ పార్క్ కానీ? రేపు వెళ్దాం బట్టు. రేపా? రేపు నాకు వేరే పని ఉంది, నేను రాను. ఇవాళ అయితే వెళ్దాం. ఏ పని ఉంది రేపు నీకు? రేపు నేను చీరలు కొనుక్కోడానికి పోవాలి. డబ్బులు ఎవరు ఇచ్చారు నీకు? మమ్మీ ఇచ్చింది. ఎంత? 1000 రూపాయలు. నా జేబులోకి 1000 రూపాయలు పోయింది, తీసుకున్నా? ఇంక చెప్పు, నీ జోబులో వచ్చి నీ పైన బొక్కలు కూడా నేనే పెట్టాను చెప్పు. 1000 రూపాయలు నేను తీసుకున్నానంట. వెళ్ళి మొహం కట్టుకోండి, పొండి. రెడీగా ఎందుకు బాగా తీసుకెళ్తారా? తీసుకెళ్తా. నువ్వు కానీ తీసుకెళ్ళాలి. ఏం చేయాలి? నాకు పట్టుకుంటే పోయింది. అన్నయ్య అన్నం పెట్టుకుంటా.
ఏమండి ఏమండి ఆ చేత్తో కొడుకోపోతే ఒక బ్రష్ కొనుక్కోవచ్చుగా. నీకు చీరలు కొనిచ్చినప్పుడే పైసలు అయిపోయి ఇక బ్రష్ నుంచి తీసుకోవాలి పైసలు. అబ్బో బ్రష్ కొనుక్కోమంటే 100 మాటలు చెప్తున్నాడు. అదేం వెళ్ళిపోతున్నాడు వీడి దగ్గర ఎంత ఎవరిని చూస్తున్నావే? చెత్త పారాత్మ ఉన్నారా లోపలికి? వస్తా ఉండు. నిన్ను చూడండి అవన్నీ చూడండి. ఇది పడిపోయి దీనికి అట్లా పడితే మళ్ళా రెండు ఎవరు చూస్తావు వాళ్ళని చూస్తావు. సరిగ్గా చేస్తే అన్నంత చూస్తాను. నన్ను చూపిస్తా పనికి ఎందుకు ఇవ్వాల నీకు ఎప్పుడు ఇదే పిచ్చి ఆయన చూపిస్తాను అన్న తాకేందో. రావే గంట సేపు చేయాలి. గంట సేపు చేస్తా ఇక నీ పనే పడతాయి ఇలా. సరే ఇలా హుషారున్నావు కదా. మరి మీరేం చేయట్లేదు అందుకని వాళ్ళు నేను తిట్టాను. ఇలా ఏందో చూపిస్తాను చూపియాను నాకు కూడా. అది నాకు చూడాలనిపిస్తుంది.